జంజీ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఉద్యమం పేరిట విధ్వంసం, దోపిడీ, దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరింది. రాజధాని కాఠ్మండు సహా అన్ని జిల్లాలలో సైనిక బలగాలు వీధుల్లో పహారా కాస్తున్నాయి. పార్లమెంటు భవనం, ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంతో పాటు భారత ఎంబసీ వద్ద ఆర్మీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు జంజీ నిరసనకారుల బృందాన్ని ఆర్మీ చీఫ్ అశోక్ రాజు సిగ్దేల్ చర్చలకు ఆహ్వానించారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. పౌర ప్రభుత్వం ఏర్పాటు, ప్రస్తుత పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించడంపై చర్చించనున్నారు. కాగా రాజకీయ పార్టీలను అధికారం నుంచి తొలగించి సామాన్యుల నాయకత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జంజీ డిమాండ్ చేస్తోంది. కాఠ్మండు మేయర్ బాలెన్ షా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని యువ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ తరహాలో నేపాల్ రాజకీయ ప్రక్షాళన కోరుతున్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా పెల్లుబికిన యువ ఆగ్రహం నేపాల్ను అగ్నిగుండంలా మార్చింది. ఆందోళనల తీవ్రతకు కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. దాంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు, టీవీ ఛానల్ సహా పలు కార్యాలయాలు మంటల్లోనే ఉన్నాయి. ఎక్కడికక్కడ సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించేందుకు ఆర్మీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. జంజీ ఆందోళనల్లో నేపాల్లో 22 మంది చనిపోగా దాదాపు 300 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో నేపాల్ మాజీ ప్రధాని భార్య కూడా ఉన్నారు.